ఈరోజు మనము మామూలుగా అయితే ప్రతి శనివారం నాడు మన రెగ్యులర్ క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. కానీ మనము నరసింహ చతుర్దశి సందర్భంగా 22వ తారీఖు నాడు ప్రత్యేకమైన క్విజ్ కార్యక్రమం కండక్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ అనేక మంది భక్తులు నరసింహాభిషేకానికి వెళ్తున్నాం అనడంతో దాన్ని ఈనాటికి పోస్ట్పోన్ చేసుకున్నాం. మనం నరసింహ చతుర్దశికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన క్విజ్ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకోబోతున్నాము. అయితే ఈ క్విజ్ లో మొదటి 3 స్థానాల్లో ఉన్న వాళ్ళకి పద్మనాభ మాతాజీ గారు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ని ప్రకటించబోతున్నారు. అందుకని భక్తులంతా కూడా ఏకాగ్రతని క్విజ్ లో భాగస్తులు కావాల్సిందిగా విజ్ఞప్తి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసమని నేను ఇంతకుముందే పేర్లు ఇవ్వడం జరిగిపోయింది. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిపోయింది పద్మజ మాతాజీ ద్వారా. ఆ పేర్లని కూడా నేను ఇప్పుడు రాయడం జరిగిపోయింది. సమయాన్ని సద్వినియోగం చేయడం కోసమని అన్ని కూడా మీకు స్క్రీన్ కనబడుతుందా మాతాజీ సంతాజీ? నేను రాశాను 18 మంది డివోటీస్ పేర్లు ఇచ్చారు. మామూలుగా మనము ఏ క్రమంలో వాళ్ళు ఉంటారు, ఎవరి తర్వాత ఎవరికి అడగాలని నిర్దేశించడానికి ఇలాగా వీల్ని స్పిన్ చేసి వాళ్ళ ఆర్డర్ని నిర్ధారిస్తాము. అదేవిధంగా ప్రశ్నలు కూడాను ఎవరికి ఏ ప్రశ్న అడగాలి అనేటువంటిది కూడాను స్పిన్ చేసి మనం నిర్ణయిస్తాము. అదే పద్ధతిని ఇప్పుడు ఆరంభించబోతున్నాము. దీని తర్వాత దీని నియమ నిబంధనలు ఒకసారి చెప్పుకుంటాము. ముందు స్పిన్ చేసి ఏ ఆర్డర్లో భక్తులు ప్రశ్నలకి సమాధానం చెప్పాలో నిర్దేశిద్దాం. అందరికి స్క్రీన్ కనబడుతుందా మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ కనిపిస్తుంది ప్రభుజీ. ముందుగా సత్యవతి మాతాజీ. హరిబో ప్రభుజీ నాదేనా? సత్యవతి మాతాజీ ఒక్కరే ఉన్నారు మాతాజీ, మీరే అనుకో. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ. హరిబో. హరే కృష్ణ ప్రభు నేనేనా? లక్ష్మీ మాతాజీ అని ఉంది. పద్మజ మాతాజీ లక్ష్మీ మాతాజీ అని చెప్పింది మీ ఈ మాతాజీనా? ఉప్పల లక్ష్మీ మాతాజీ? నేను చెప్పడం ఉప్పల లక్ష్మి అని చెప్పాను, ఎలా నోట్ చేసుకున్నారో తెలీదు. సో ఉప్పల లక్ష్మి అని రాసేయండి. సవతి మాతాజీ ఒకరు ఉన్నారు కాబట్టి మీరేనేమో మాతాజీ. హరే కృష్ణ. అలాగే మాతాజీ. సో ఉప్పల లక్ష్మీ మాతాజీ. తర్వాత వచ్చేసి లక్ష్మీ సత్యవతి మాతాజీ. సత్యవతి మాతాజీ, లక్ష్మీ సత్యవతి మాతాజీ ఇద్దరా? అవును ప్రభుజీ. హరిబో. తరువాత నర్మదా మాతాజీ. హరిబో. వీరమా మాతాజీ. పుణ్యవతి మాతాజీ. అలేఖ్య మాతాజీ. ఆర్యదేవి మాతాజీ. వసుదేవి మాతాజీ. సంధ్యా మాతాజీ.
सुभद्रा लक्ष्मी देवी माता जी। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरि बोल। सुभद्रा लक्ष्मी देवी माता जी। कनक दुर्गा देवी माता जी। लिंगारेड्डी प्रभु। भाग्यलक्ष्मी माता जी। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरि बोल। బాబు అమ్మా पावनी माता जी। చట్నీ చేసి తీసి పెట్టాను చూస్తే రెండు గొట్టపళ్ళు పెట్టాను अमृतमयी गोपिका देवी माता जी। మరి ఫోన్ పెట్టుకోవాలి सुमित प्रभु। हरे कृष्ण प्रभु जी, धन्यवाद। हरि बोल। लक्ष्मी कविती माता जी। హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు హరి బోల్. ఇంకా ఎవరైనా చివరి నిమిషంలో పాల్గొనాలనుకుంటున్నారా? ఎవరు లేరా? లేకపోతే నేను సీక్వెన్స్ అంతా చదివిస్తాను. सत्यवती माता जी, उप्पल लक्ष्मी माता जी, लक्ष्मी सत्यवती माता जी, नर्मदा माता जी, दी रमा माता जी, पुण्यवती माता जी, अलेख्य माता जी, आर्या देवी माता जी, वसुदेवी माता जी, संध्या माता जी, सुभद्रा लक्ष्मी देवी माता जी, कनक दुर्गा देवी माता जी, लिंगारेड्डी प्रभु जी, भाग्यलक्ष्मी माता जी, पावनी माता जी, अमृतमयी गोपिका देवी माता जी, सुमित प्रभु जी, लक्ष्मी कविती माता जी. మొత్తం 18 మంది భక్తులు భాగస్థుల వాడనుకుంటున్నారు. మనం మామూలుగా ప్రతి శనివారం నిర్వహించుకుంటాం కదా, అదే విధానంలో దీన్ని కూడా నిర్వర్తించుకోబోతున్నాము. సరే, నియమాలన్నీ మీకు తెలుసును, కానీ మరొకసారి పరిపూర్ణత కోసం అని చెప్పుకుందాం. మనం ఏ ఆర్డర్లో అయితే ఇప్పుడు మన పేర్లు చదువుకున్నామో అదే ఆర్డర్లో ప్రశ్నలు అడగబడతాయి. ప్రశ్నలు కూడాను ఇదిగో ఈ వీల్స్ పిన్ చేసి ఎవరికి ఏ ప్రశ్న అడగాలని నిర్దేశించడం జరుగుతుంది. ప్రశ్న అడిగిన తర్వాత ఎవరికైతే డైరెక్ట్ ప్రశ్న అడగబడుతుందో వాళ్ళకి 1 నిమిషం సమయం ఇవ్వబడుతుంది. సరైన సమాధానం చెప్తే వాళ్ళకి 2 మార్కులు వస్తాయి. వాళ్ళు సరైన సమాధానం చెప్పలేకపోతే తర్వాత వాళ్ళకి ఆ ప్రశ్న వెళ్తుంది. అలా తర్వాత వాళ్ళకి 30 సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది. వాళ్ళు సరైన సమాధానం చెప్తే వాళ్ళకి 1 మార్క్ వస్తుంది. అలాగే దానికి సరైన సమాధానం వచ్చేంత వరకు కూడాను అలా క్వశ్చన్ పాస్ చేయబడుతుంది. అంతేకాకుండా అందరికీ విజ్ఞప్తి ఏమిటి అంటే, ఎవరికైతే ప్రశ్న అడగబడిందో వాళ్ళే సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. మిగిలిన వాళ్ళు దయచేసి మీకు సమాధానం తెలిసినా కూడా నిశ్శబ్దంగా ఉండవలసిందిగా ప్రార్థన. అందరూ కూడా ప్రశ్నని జాగ్రత్తగా వినండి. అది మీకు అడగకపోయినా కూడాను బహుశా అది మీ దాకా రావచ్చు, మీరు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఏర్పడవచ్చు. అందుకని మిమ్మల్ని అడిగేంత వరకు దయచేసి మీరు నిశ్శబ్దంగా ఉండండి. మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పండి. మీకు సమయం అయిపోయిన తర్వాత దయచేసి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయకండి. తద్వారా మనం ఒక క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్న వాళ్ళు అవుతాము. ఇంతే, పెద్దగా నియమ నిబంధనలు అంటే ఏం లేవు. కేవలం మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే చెప్పాలి. మీ సమయం అయిపోయిన తర్వాత దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. అంతే. ఎవరికైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? డౌట్స్ కానీ? హరే కృష్ణ ప్రభుజీ. Yes. ప్రభుజీ, ఇప్పుడు 18 మెంబర్స్ రాలేదు కదా, ఎలా? రాని వాళ్ళు అలా మిస్ చేసి వెళ్ళిపోదాం. మధ్యలో వస్తే మరి తర్వాత రౌండ్ లో చూద్దాం. ఏం చేద్దాం మరి 18 మెంబర్స్ రాకపోతే? ఏదైనా ఆలోచన మిగిలిన భక్తులకి? ఎంతమంది వచ్చారు ఇప్పుడు? 16 కనిపిస్తున్నారు ప్రభుజీ. అందులో 18 నేను 2, నావి 2, మీరు 1.
పద్మజ మాతాజీ నేను పార్టిసిపెంట్స్ కాదు. పద్మజ మాతాజీ మీరు కూడా కావాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు ప్రభుజీ, నాకు అన్ని గుర్తున్నాయి. లేదు, ప్రశ్నలు మీరు అనుకునే రావు. సరే ప్రభుజీ, ఓకే ప్రభుజీ. అయితే పార్టిసిపేట్ చేస్తారా? ఓకే ప్రభుజీ. హరి బోల్, వెరీ నైస్. సో పద్మజ మాతాజీ మనకి ఇంకొక అడిషనల్ పార్టిసిపెంట్ దొరికారు. పద్మజ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా ఉన్నారా మాతాజీ ప్రభుజీ? హరే కృష్ణ. హరి బోల్. కనకదుర్గ మాతాజీ ఏదో చెప్తున్నారు. కనకదుర్గ హరే మాతాజీ. కృష్ణ. మాతాజీ మీ వాయిస్ వినిపించట్లేదు. కనకదుర్గ మాతాజీ ఏదో చెప్తున్నారా? కొంచెం మరొకసారి చెప్పండి. లేదు మా ప్రభుజీ, నేను కూడా జాయిన్ అయ్యానని చెప్తున్నాను ప్రభుజీ. ఓకే మాతాజీ. ఇక్కడ ఇద్దరు సత్యవతి మాతాజీలు ఉన్నారు కదా, లక్ష్మీ సత్యవతి మాతాజీ, సత్యవతి మాతాజీ. తేడా ఏమిటి? ఎవరైనా వాళ్ళిద్దరు ఉన్నారా ఇక్కడ? ఉన్నాం ప్రభుజీ. హరే కృష్ణ. నాది కే సత్యవతి ప్రభుజీ నాది. ఓకే లక్ష్మీ సత్యవతి మాతాజీ ఇంకా లాగిన్ అవ్వలేదు ప్రభుజీ. ఓకే, అయితే ఇక్కడ కే అని రాసుకుంటాం. కే సత్యవతి మాతాజీ. లక్ష్మీ కవితి మాతాజీ ఉన్నారు, నర్మదా మాతాజీ ఉన్నారు. రాని వాళ్ళు ఎవరున్నారో కూడా నాకు ఇప్పుడు కరెక్ట్ గా తెలీదు. పుణ్యవతి మాతాజీ కూడా ఇంకా రాలేదు. బీరమ్మ మాతాజీ రాలేదు. మరి ఏం చూద్దామంటారు? ఇంకొక 2 నిమిషాలు ఆగుదామా? నేను ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నా ప్రభుజీ. సంధ్యా మాతాజీ వచ్చారా? లేదు. బి సత్యవతి మాతాజీ మీరు పార్టిసిపేట్ చేయట్లేదా? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామాలు ప్రభుజీ. అది కూడా మాతో పార్టిసిపేట్ చేస్తారా మీరు? అందులో ఉంటానండి, పాల్గొంటాను, కానీ ఎందుకో నాకు నెట్ సరిగా అందట్లేదు ప్రభుజీ. ఓకే మాతాజీ పుణ్యవతి మాతాజీనా? పుణ్యవతి మాతాజీ నా దగ్గర లేరండి, ఇక్కడ వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు పిఠాపురం. కాల్ చేశాను మాతాజీ, ఆన్సర్ చేయడం లేదు పుణ్యవతి మాతాజీకి. ఇప్పుడు సంధ్యా మాతాజీ వచ్చారా ప్రభుజీ? అమ్మా సంధ్యా మాతాజీ ఏమో లేరుగా. సంధ్యా మాతాజీ లేదు లేదు మాతాజీ, మాతాజీకి కూడా కాల్ చేశాను, ఆన్సర్ చేయలేదు మాతాజీ. హరే కృష్ణ. నేను సుప్రజాని, నాకు తెలీదు ఏమి, మరి ఉండొచ్చా? ఎవరు? నేను సుప్రజాని ప్రభుజీ, ధన్వత్పురం. సుప్రజ మాతాజీ పార్టిసిపేట్ చేస్తారా? నాకు అసలు ఏమి తెలియదు ప్రభుజీ. వినండి, ఫస్ట్ మీరు ఉండి వినొచ్చు, పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా అన్నది. హిరణ్యకశిపుడు స్టోరీ తెలిసిందే కదా మాతాజీ, చెప్పగలరు? చేయండి. యా పార్టిసిపేట్ చేయండి, చెప్పకపోతే రాలేదని చెప్పండి, మునిగిపోయింది. సుప్రజ మాతాజీ హరి బోల్. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభుజీ సంధ్యా మాతాజీ రారంట. రారట్నా? ఏమైంది? మాతాజీ స్పీకర్ లో పెట్టినా. సరే, ఎవరైనా ఉన్నారా? నాగలక్ష్మి ప్రభుజీ. మాతాజీ, పి నాగలక్ష్మి స్వాతి మాతాజీ పార్టిసిపేట్ చేస్తారా? ఓకే అయితే హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ దండ మాత, ప్రణామం ప్రభుజీ. దండత్ ప్రణామం. ప్రభుజీ చదివాను ప్రభుజీ, మరి గుర్తుంటే చెప్తాను ప్రభుజీ. వారం రోజులు చదువుకున్నాం ప్రభుజీ. మరి పార్టిసిపేట్ చేస్తారా ఇప్పుడు? చేస్తాను ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. జయ శ్రీల ప్రభుపాద. హరి బోల్. సో ఇప్పుడు అడిషనల్ గా యాడ్ చేసిన పేర్లు ఏంటి? పద్మజ మాతాజీ, బి సత్యవతి మాతాజీ, సుప్రజ మాతాజీ, పి నాగలక్ష్మి స్వాతి మాతాజీ. సో మనం ఇంకా ఆరంభిద్దామా మాతాజీ అండ్ ప్రభుజీస్? హరి హరి బోల్. సో ముందుగా కే సత్యవతి మాతాజీకి వెళ్తుంది మొదటి ప్రశ్న. మాతాజీ సిద్ధంగా ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. ఏ ప్రశ్న వస్తుందో చూద్దాం. చాలా ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి చిన్నగా కనిపిస్తున్నాయి అక్షరాలు. ఇప్పుడు లాస్ట్ అయినప్పుడు చూద్దాం ఏ ప్రశ్న వస్తుంది. 66వ ప్రశ్న కే సత్యవతి మాతాజీకి ఏంటో అది చూద్దాం.
66వ ప్రశ్న. ఇక్కడ కూర్చుందా అంటే ఇక్కడ ఛార్జింగ్ పెట్టి అక్కడ ఎలా కూర్చుంటావు? అది తీసేం కాకుండా దీంట్లో చాలా సమయం పోవచ్చు మనకి ముందుకు వెనక్కి అనడంలో. అంటే 66వ ప్రశ్న. మాతాజీ సిద్ధంగా ఉన్నారా? ఎస్ ప్రభుజీ. విద్యాధర లోకంలో ఉండేటువంటి జనుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని చెప్పబడింది. ప్రభుజీ విద్యాధర లోకంలో ఉండేటువంటి జనులు, విద్యాధర లోకంలో ఉండే జనులు, విద్యాధరులు వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళ కార్యక్రమం ఏంటి? విద్యార్థుల ప్రభుజీ. విద్యాధర లోకము, విద్యాధరులు వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటని చెప్పండి. ఆడుకోవడం, ఆటలు ఆడుకోవడం, పాటలు పాడుకోవడం. మాతాజీ మీకు ఇంకా 25 సెకండ్ల సమయం ఉంది, ఆలోచించండి. లేవు ప్రభుజీ. తెలీదా? క్లూ ఇవ్వరా ప్రభుజీ? క్లూ ఇవ్వరా? క్లూవా? ఒక్కొక్క లోకంలో ఉన్న వాళ్ళు ఒక్కో రకమైన ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే విద్యార్థుల లోకంలో ఉన్న వాళ్ళ కార్యక్రమాల గురించి ప్రస్తావించడం జరిగింది. సరే, అయితే మనం తర్వాతి వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోదాం. ఉప్పుల లక్ష్మీ మాతాజీ, మీకు పాస్ అయిన క్వశ్చన్ ఏం చెప్తారు, సమాధానం చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. విద్యాధర లోకంలో వాళ్ళు అనేక రకాలైనటువంటి ధ్యానాలు చేసి ప్రత్యక్షమైనటువంటి అంతర్ధాన శక్తిని పొందుతారు. హరి బోల్. రైట్ ఆన్సర్ మాతాజీ, ఉప్పుల లక్ష్మీ మాతాజీ. 1 మార్క్. హరి బోల్. తర్వాతి ప్రశ్న కూడా ఉప్పుల లక్ష్మీ మాతాజీకే. మాతాజీ సిద్ధంగా ఉండండి, ఏ ప్రశ్న వస్తుందో చూద్దాం. ముప్పై 36వ ప్రశ్న ఏంటో చూద్దాం. 36వ ప్రశ్న. ఎప్పటి వరకు వ్యక్తి మూఢుడుగా పరిగణించబడతాడు? ఎప్పటి వరకు వ్యక్తి మూఢుడిగా పరిగణించబడతాడు? మూఢుడిగా అంటే భగవంతుడు, దేవాది దేవుడే సమస్తము అని తెలుసుకోకపోతే అతన్ని మూఢుడు అని అంటారు. ఇంకా చెప్పాలా ప్రభుజీ? ఇది సరి అయిన దేవాది దేవుడే సమస్తము అని తెలుసుకోవడం కదా, ప్రత్యేకమైన గుణం ఉంటుంది మాతాజీ మూఢుడు అవడానికి. భగవంతునికి సేవకుడు అని తెలుసుకోవాలి. దేవాది దేవుడికి ప్రతి మనిషి కూడా సేవకుడు అని తెలుసుకోకపోతే అతన్ని మూఢుడు అని అంటారు. తెలుసుకుని ఆ సేవలో నిమగ్నం అయ్యి భగవంతుడిని సంతృప్తి పరచాలి. సరే మాతాజీ, నేను మీకు మార్కులు ఇస్తున్నాను, కానీ ఎప్పటివరకు మూడు అంటే చెప్పబడింది అంటే ఎంతవరకైతే తాను ప్రభువు అనుకుంటాడో అంతవరకు వ్యక్తి మూఢుడుగా చెప్పబడింది. సరే ప్రభుజీ. హరి బోల్. హరే కృష్ణ. తర్వాతి ప్రశ్న లక్ష్మీ సత్యవతి మాతాజీ ఉన్నారా? లక్ష్మీ సత్యవతి మాతాజీ ఉన్నారా? లేనట్టున్నారు ప్రభుజీ. ఆ, లేనట్టున్నారు. ఓకే, ఆల్ రైట్. సో నర్మదా మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాత. తర్వాత ప్రశ్న మీకే అమ్మా, సిద్ధంగా ఉండండి. సరే ప్రభుజీ. 25
9వ ప్రశ్న. ప్రహ్లాద్ మహారాజు తన తండ్రి యొక్క ఆజ్ఞల్ని పాటించలేదు. దాని అర్థం ఏమిటి అని చెప్పబడింది. అంటే హిరణ్యకశిపుడు ఏంటంటే తనే భగవంతుని కంటే గొప్ప అని చెప్పారు. నా మాటనే అంటే నర్మదా మాతాజీ వాయిస్ పోయింది. హరే కృష్ణ ప్రభుజీ. మీ వాయిస్ పోతుంది, మళ్ళీ చెప్పండి. హిరణ్యకశిపుడు ఏంటంటే చెప్తారు భక్త ప్రహ్లాదుని తోటి నేనే ఈ లోకములన్నింటి కన్నాను అంటే లోకములన్నింటిలో అతి శక్తివంతుడైనను, సో నువ్వు నా మాటలే ఎప్పుడు కూడాను విను అనేసి అని చెప్తారు ప్రభు. సరే అప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏమంటారంటే అది తప్పు తండ్రి, అలా కాదు, అందరికీ అంటే ఏంటి అన్ని లోకాలకి సర్వాధిపతి అయిన భగవంతుడు ఒకరు ఉన్నారు, అతనే దేవాది దేవుడు అనేసి అని చెప్పి అతని మాటల్ని ఖండిస్తారు. హరే కృష్ణ ప్రభు. సో మార్కులు ఇచ్చేస్తాను మాతాజీ. నర్మదా మాతాజీ సరైన సమాధానం ఇంకా స్పష్టంగా సూటి అయిన సమాధానం ఏమిటి అంటే, ఎప్పుడైతే వ్యక్తి పెద్దవాళ్ళైనా సరే భక్తుడు కాదనుకోండి, ఆ వ్యక్తి యొక్క ఆజ్ఞని పాటించవలసిన అవసరం లేదు. దాన్ని ప్రహ్లాద్ మహారాజ్ కూడా నిర్వహించారు. హిరణ్యకశిపుడు అతని తండ్రి అయినా సరే అతను ఒక అసురుడు, దాని వలన అతని మాటలు పట్టించుకోలేదు. హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత ప్రశ్న బి రమా మాతాజీ. బి రమా మాతాజీ సిద్ధంగా ఉన్నారా? బి రమా మాతాజీ ఉన్నారా? లేరా? 11వ ప్రశ్న వచ్చింది కదా, చూద్దాం ఎవరికి అడుగుదాం మరి. బి రమా మాతాజీ అబ్సెంట్. పుణ్యవతి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరి బోల్ మాత. పుణ్యవతి మాతాజీ 11వ ప్రశ్న. నరసింహదేవుడు హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఎక్కడ ఆసీనుడయ్యాడు? హిరణ్యకశిపుని సింహాసనంపై ఆసీనులయ్యారు ప్రభుజీ. ఏ సింహాసనంపై? హిరణ్యకశిపుని సింహాసనంపై ప్రభుజీ. హరే కృష్ణ. రైట్ ఆన్సర్ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాతాజీకి చాలా సింపుల్ క్వశ్చన్ వచ్చింది. అలేఖ్య మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ. అలేఖ్య మాతాజీ పేరు కరెక్టే అనౌన్స్ చేశానా? ఓకే. 4వ ప్రశ్న మాతాజీ. ముందుగా ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి వ్యక్తీకరించిన సమాధానం ఏమిటి? మొట్టమొదటి రెస్పాన్స్ ఏమిటి? దాన్ని ఆయన వ్యక్తీకరించిన తర్వాత ఎప్పుడు తనని వ్యతిరేకించాడు? హిరణ్యకశిపుడి సమాధానం విన్నప్పుడు ముందుగా ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేశాడు? వ్యతిరేకించడం ఎప్పటి నుంచి మొదలెట్టాడు? హిరణ్యకశిపుడు ఆవేశంతో ప్రహ్లాదునికి సూచించిన ప్రహ్లాదుని ముందు ఏం చేశాడు? ఎవరికి అడిగారు ప్రభుజీ? అలేఖ్య మాతాజీ. ఉన్నట్లేరు ప్రభుజీ. ఉన్నారు.
లింగారెడ్డి ప్రభు రెస్పాన్స్ ఇస్తున్నారు కదా ప్రభుజీ. లింగారెడ్డి ప్రభునే రెస్పాన్స్ ఇస్తున్నారు. ఓ లింగారెడ్డి ప్రభునే రెస్పాన్స్. హరే కృష్ణ ప్రభు. హరి బోల్. ప్రభు ఒకసారి ప్రశ్న చెప్పారా ప్రభు? ముందుగా ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశపుడి హెచ్చరికకి ప్రహ్లాద్ మహారాజు ముందుగా ఎలా ప్రవర్తించారు, ఎప్పుడు వ్యతిరేకించడం మొదలెట్టారు, ఇది ప్రశ్న ప్రభు. ప్రభు చాలా అంటే తండ్రిని ఎలా గౌరవించాలో బాగా మంచిగా గౌరవించారు ప్రభు. అతడు ఒక తర్వాత ఓన్లీ ఎప్పుడైతే అంటే ఎన్ని శిక్షలు వేసినా ఆయన మంచిగానే తీసుకున్నాడు. కాకపోతే ఎప్పుడైతే అతను అంటే భగవంతునికి వ్యతిరేకంగా మాట్లాడిండో అప్పటి నుంచి ఇతను అగైనెస్ట్ గా తీసుకున్నాడు ప్రభు. అంటే నేను చెప్పింది వింటలేవు అనే వినకపోవడానికి కారణం ఏంది, ఎందుకు నీకు ఎవరి సపోర్ట్ ఉన్నందు వల్ల నీవు నా మాట వింటలేవు అని అందుకోసం అని అంటాడు కదా ప్రభు. ముందుగా హిరణ్యకశిపుడు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన, ఎలాంటి ప్రవర్తన వ్యక్తీకరించాడు? అంటే అన్ని చెప్తాడు కదా ప్రభు. ఇప్పుడు ఎక్కడున్నాడు మీ భగవంతుడు ఎక్కడున్నాడు అని అంటే అంతటా ఉన్నాడు అని కూడా చెప్తాడు ప్రభు. అలాగే ప్రభు ఇంకా ఎవరైనా సూటిగా సమాధానం చెప్తారేమో చూద్దాం, ఏమంటారు? హరే కృష్ణ, దండత్ ప్రణామాలు ప్రభుజీ. నాది కొత్త సెల్లలోకి వచ్చాను ప్రభుజీ. నా పేరు బి సత్యవతి, బివి సత్యవతి. ఈ జూమ్ లోకి వచ్చాను ప్రభుజీ, ఎందుకంటే మీకు తెలియదు కదా అని చెప్తున్నాను ప్రభుజీ. సత్యవతి మ్యాచ్ ఓకే. సో ఇది అలేఖ్య మాతాజీకి అడిగిన ప్రశ్న. లింగారెడ్డి ప్రభు మీరే చెప్పేశారు. అలేఖ్య మాతాజీ అంటే ఎవరు? నేను రికమెండ్ చేసిన ప్రభు. ఓకే ఓకే ఫైన్. ఆర్యాదేవి మాతాజీ ఉన్నారా? లేరు కదా ఆర్యాదేవి మాతాజీ? వసుదేవి మాతాజీ ఉన్నారా? వసుదేవి మాతాజీ లేరా? ఓకే. సంధ్యా మాతాజీ లేరు కదా? సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ? హరే కృష్ణ మాత. మీకు క్వశ్చన్ పాస్ అవుతుంది మాతాజీ. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు మందలించినప్పుడు ప్రహ్లాదుడు ముందు ఎలాంటి ప్రవర్తన వ్యక్తీకరించారు, ఎప్పుడు అతన్ని వ్యతిరేకించడం మొదలెట్టారు, ఇది ప్రశ్న. క్వశ్చన్ పాస్ చేద్దాం. కనకదుర్గాదేవి మాతాజీ, కనకదుర్గాదేవి మాతాజీ ఉన్నారా? మీరేమన్నా చెప్తారమ్మా? ప్రభుజీ, ప్రహ్లాదుని తండ్రి హరినామ స్మరణ చేయొద్దని, తానే దైవం అని చెప్పినప్పుడు ఆయన పూర్తిగా వ్యతిరేకించాడు. నారాయణ శబ్దాన్ని పలకొద్దని ఎప్పుడైతే ఆంక్షలు విధించాడో తండ్రి, అప్పటి నుంచి ఆయన తండ్రికి వ్యతిరేకిగా మారాడు ప్రభుజీ. ముందు ఎలాంటి ప్రవర్తన వ్యక్తీకరించారు? అతనికి అసుర స్వభావాలు, అందరి అతని హింసా ప్రవృత్తిని కూడా తండ్రికి ఉండటం చూసి ప్రహ్లాదుడు దాన్ని సహించలేకపోయాడు ప్రభుజీ. దానవ గుణాలకి అతను ఆకర్షితుడు కాలేకపోయాడు ప్రహ్లాదుడు. అందుకని తండ్రికి వ్యతిరేకంగా మారాడు ప్రభుజీ. ప్రశ్న పాస్ అవుతుంది. లింగారెడ్డి ప్రభు మీరు ఏదైనా చెప్తారా? లింగారెడ్డి ప్రభునే కదా? అవును, మరి ఆయనకి వచ్చింది సీక్వెన్స్ లో. ఇంతకుముందు అలేఖ్య మాతాజీని రిప్రజెంట్ చేశారు ఆయన.
ప్రభుజీ నా ఆన్సర్ తప్పైపోయిందా కరెక్టేనా కాదా? వెయిట్ చేయండి మాతాజీ, మీకు తెలుస్తుంది. ఓకే. తర్వాత భాగ్యలక్ష్మి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? మీరు చెప్పగలరా ఏమైనా? హరే కృష్ణ ప్రభుజీ మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్పండి. చాలా సింపుల్ మాతాజీ. ముందుగా హిరణ్యకశిపుడు మందలించినప్పుడు ప్రహ్లాదుని యొక్క ప్రవర్తన ఆరంభ దశలో మొట్టమొదటి ప్రవర్తన ఎలా ఉంది? ఎప్పుడు వ్యతిరేకించడం మొదలెట్టాడు? ఇది ప్రశ్న. 5 సంవత్సరాలు ఏజ్ అప్పటి నుంచి ప్రభుజీ తండ్రికి తన వ్యతిరేకంగా ప్రవర్తించారు. అదే అంటే హరినామ జపం చెయ్యొద్దనేసి తన తండ్రి చెప్పడం వల్ల అతను వినకపోవటం, తనకి సో నెక్స్ట్ పావని మాతాజీ మీరేం చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఫస్ట్ తన తండ్రి అయిన హిరణ్యకశిపుని కాళ్ళ మీద పడి ఆయన కోపాన్ని శాంతింపజేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆయన శాంతించక తిరిగి ఏంటంటే భగవంతుడి కన్నా నేనే గొప్పవాడిని, నువ్వు నన్నే ఆరాధించాలి అని చెప్తాడు. దాంతో ఆయన వ్యతిరేకిస్తాడు ప్రభుజీ హిరణ్యకశిపుని. రైట్ ఆన్సర్ మాతాజీ. మొట్టమొదటి ప్రవర్తన ఎలా ఉంటుంది? వ్యతిరేకించాడు. ఆయన్ని వినమ్రతతోని పాదాల మీద పడి మరి వేడుకొని విషయాన్ని వివరించి చెప్తాడు. దాన్ని వినకుండా ఉండి పైగా భగవంతుడు హరి కాదు నేనే భగవంతుని అన్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తాడు. రైట్ ఆన్సర్ మాతాజీ, మీకు మార్కు జరిగింది. తర్వాత డైరెక్ట్ క్వశ్చన్ ఎవరికి వెళ్ళాలి ఇప్పుడు? సుభద్ర లక్ష్మీదేవి మాతాజీకి వెళ్తుంది, అవునా? ఆర్యదేవి మాతాజీ ప్రభుజీ. ఆర్యదేవి మాతాజీ లేరు. ఆర్యదేవి మాతాజీ లేరు, వసుదేవి మాతాజీ లేరు, సంధ్యా మాతాజీ లేరు. అందుకని సుభద్ర లక్ష్మీదేవి మాతాజీకి వెళ్ళిపోతుంది. వచ్చారా ఎవరైనా ఈ ముగ్గురు? హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. వసుదేవి మాతాజీ వచ్చారు ప్రభుజీ. వసుదేవి మాతాజీ వచ్చారా? వచ్చాను ప్రభుజీ. ఈ మరి ప్రశ్న మీకే మాతాజీ, సిద్ధంగా ఉండండి. అరవై రెండవ ప్రశ్న. 62వ ప్రశ్న చెప్పలేదు. మాతాజీ మీ ప్రశ్న కోపకళ అంటే ఏమిటి? చాలా సులభమైన ప్రశ్న. కోపకళ అంటే ఏమిటి? కోపకళ అంటే క్రోధమా ప్రభుజీ? కోపకాల. కోపకాల అంటే కోపము అంటే శివుడు ప్రభుజీ. అలాంటి కొట్టండి ఇప్పుడు టీవీలో ఏటవుతుంది మీరు అన్నారు. కోపకాల కాలము కాదు, కోపం కదా. కోపం అంటే క్రోధము కదా. తర్వాత ఎవరికి వెళ్తుందా ప్రశ్న? సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు ప్రభు. దండోత్ ప్రణామాతి. కోపకాల అంటే ఏమిటి? పాస్ చేసండి. ఓకే. కనకదుర్గాదేవి మాతాజీ. ప్రభుజీ ఒకసారి చెప్పండి ప్రభుజీ. కోపకాల అంటే ఏమిటి? అంతే మాతాజీ ప్రశ్న. కోపకాలన
ఓనా ఓనా ప్రభుజీ ఆ ఓనా ఓనా కోపము, ఆవేశంలోని కోపము, కోపకాల అంటే ఏమిటి? కోపకాలాన కోపం తోటి రజోగుణంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా కోపం ఉంటది కదా ప్రభుజీ. చేయండి ప్రభుజీ, నాకు తెలియదు ఇది. ఓకే మాత. లింగారెడ్డి ప్రభు. లింగారెడ్డి ప్రభు. భాగ్యలక్ష్మి మాతాజీ. పాస్ ప్రభుజీ. పావని మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కోపకాలం అంటే ప్రళయకాలం ప్రభుజీ, ప్రళయ సమయం అని చెప్పదు అంటే అంతేనా ప్రభుజీ? చాలా కోప అంటే అది భగవంతుని యొక్క క్రోధము. కోప అంటే భగవంతుని క్రోధము. దాన్ని ఎవరితో నిర్దేశించారు? శివుడితో పోల్చక నిర్దేశించారు. ప్రళయకాలము, కోపకాల అంటే అంతము, యుగాంతము, ప్రళయకాలము అని చెప్పండి. రైట్ ఆన్సర్ మార్చి. హరి. తర్వాతి ప్రశ్న ఎవరికి వెళ్తుంది? సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు. దండోత్పణ. యాభై 59వ ప్రశ్న. హిరణ్యకశిపు సింహాసనంపై నరసింహస్వామి కూర్చొని ఉండడాన్ని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర ఏమని వివరించారు? హిరణ్యకశిపు ఆసనాన్ని అధిరోహించడాన్ని ఏమని వివరించారు? నరసింహస్వామి హిరణ్యకశిపు ఆసనాన్ని అధిరోహించడాన్ని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర వివరించి చెప్పారు. ఏమని? దానివల్ల ఏం బోధపడుతుంది? క్వశ్చన్ పాస్ చేస్తున్నాను. కనకదుర్గాదేవి మాతాజీ మీరేం చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఆయన శుద్ధ భక్తుడు అవటం వలన హిరణ్యకశిపుడు గత జన్మలో జేయుడు కదా ప్రభుజీ. ఆయన సతీష్ కుమారుల శాపం వల్ల ఇలా ఉండబట్టి ఆయన శుద్ధ భక్తుడు అవటం వల్ల అతను సింహాసనం మీద కూర్చోవటానికి నృసింహస్వామి ఇష్టపడ్డాడని ఆయన చక్రవర్తి ఠాగూర్ గారు రాశారు ప్రభుజీ. హరి బోల్. మాతాజీ మీ వాయిస్ లోగా వస్తుంది, ఏమైనా సెర్చ్ చేసుకోగలిగితే చేయండి. కానీ మీరు చెప్పిన సమాధానం సరైందే. ఎందుకనంటే హిరణ్యకశిపుడు పూర్వాశ్రమంలో భగవంతుని యొక్క విశుద్ధ భక్తుడు, మరియు ఏదో ఒక శాపవశమున ఈ శరీరాన్ని దాల్చాడు కాబట్టి ఇప్పుడు చేసిన కర్మలన్నింటినీ కూడా త్యజించి నరసింహదేవుడు అతని సింహాసనం మీద కూర్చున్నాడు. మామూలుగా అయితే వేద శాస్త్రాలు, మంత్రాలని అభ్యసించి ఎన్నో రకాలైన యోగ విద్యల్ని పాటించిన, యజ్ఞాలు నిర్వర్తించినా కూడాను భగవంతుని మన నిర్దేశించిన ప్రదేశంలో కూర్చోబెట్టలేమో. కానీ నరసింహస్వామి మాత్రము హిరణ్యకశిపుడు ఏ స్థానంలో కూర్చున్నాడు అంటే దీనివల్ల అర్థం ఏమవుతుంది? భక్తిత్వ సేవలు నియుక్తమైనటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడాను భగవంతునిచే పరిరక్షించబడతారు.
అనే విషయం నిర్ధారితమవుతుంది. రైట్ ఆన్సర్ మాతాజీ, ధన్యవాదాలు, మీరు సరిగ్గా సమాధానం చెప్పారు. తర్వాత మళ్ళీ డైరెక్ట్ క్వశ్చన్ కూడా మీకే వెళ్తుంది. కనక దుర్గాదేవి మాతాజీ సిద్ధంగా ఉండండి. ఇరవై 25వ ప్రశ్న కదా, చాలా పైకి వెళ్ళండి. చాలా సమయం ప్రశ్న దాకా వెళ్ళడానికి పడుతుంది. 25వ ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి మాతాజీ. ఇది కూడాను ఇందాక అడిగిన ప్రశ్న లాంటి ప్రశ్నే. మందత్మాన్ అనే పదానికి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఇచ్చినటువంటి వివరణ ఏమిటి? అలాంటి వ్యక్తుల జీవితంలో ప్రహ్లాదుని యొక్క పాత్ర ఏమిటి? మందత్మాన్ అంటే మాతాజీ మీ వాయిస్ చాలా లోగా వినబడుతుంది, కొంచెం ఏదైనా సరి చేసుకుంటారా? పుల్లికని పెట్టాను ప్రభుజీ. మందాత్మ అంటే అతను భక్తి లేనివాడు ఒకటి అని. ఏంటి ప్రభుజీ, ఇంకోసారి అడగండి. మందత్మాన అంటే ఏంటి, దానికి ఆయన ఏమి వ్యాఖ్యానం చేశాడనా మీరు అడిగింది? మందత్మాన్ అంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఏమని చెప్పారు? అలాంటి వ్యక్తులలో ప్రహ్లాదుని యొక్క పాత్ర ఏమిటి? మందత్మాన్ అంటే బద్ధజీవుడు మా ప్రభుజీ, మాయా బంధం నుండి ముక్తి పొందాలని చెప్పేసి ఈయన ప్రహ్లాదుడు చెప్పాడు ప్రభుజీ. మందం అంటే ఆయన దేవుణ్ణి నమ్మడు కదా, మూర్ఖుడు కదా ప్రభుజీ. అందుకని మాతాజీ మీరు స్పష్టంగా 2 వాక్యాలు మందత్మాన్ అంటే ఎవరు, అలాంటి వ్యక్తుల జీవితంలో ప్రహ్లాదుని యొక్క పాత్ర ఏమిటి అంటే పరమ చెడ్డవాడు ప్రభుజీ. ఓకే. మందత్మాన ఆధ్యాత్మిక అనుభూతి ఉండదు ప్రభుజీ. సాగడ దానికి ప్రహ్లాదుడు యోగమాయ పరమోత్తమైన వాడు కాబట్టి ఆయన భక్తి యోగంలో ఉండమని చెప్పాడు ప్రభుజీ. ఓకే, ఆల్రెడీ మాతాజీ మీకు మార్కులు ఇచ్చేస్తున్నాను. కనకదుర్గ దేవి మాతాజీ. మందత్మాన్ అంటే మాతాజీ చెప్పినట్టుగా చెడు స్వభావం కలిగినటువంటి జీవాత్మ. అలాంటి జీవాత్మలకు కూడాను ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేస్తారు, ప్రత్యేకమైన కృపను ప్రదర్శించి భక్తియుక్త సేవల నిమిత్తం మనకు కావాల్సిన కృపని ప్రదర్శిస్తూ ఉంటారు అని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఈ పదానికి ప్రత్యేకమైన అర్థం అని తెలియజేశారు. రైట్ ఆన్సర్ మాతాజీ. తర్వాతి ప్రశ్న ఎవరికి వెళ్తుంది? లింగారెడ్డి ప్రభు ఉన్నారా మీరు? లింగారెడ్డి ప్రభు ఉన్నారా? ఉన్నాం ప్రభు. హరే కృష్ణ. ప్రశ్న మీకే రాబోతుంది ప్రభు, సిద్ధంగా ఉండండి. ప్రభు. హరి బో. ముప్పై 31వ ప్రశ్న. హరే కృష్ణ హరే కృష్ణ. విశుద్ధ భక్తుడు మరియు భగవంతుని మధ్య ఉండేటువంటి సంబంధము ఎలాంటిది? విశుద్ధ భక్తుడు మరియు భగవంతునికి మధ్య ఉండేటువంటి సంబంధము ఎలాంటిది? విశుద్ధ భక్తుడు విశుద్ధ భక్తుడికి తర్వాత భగవంతుడికి సంబంధం స్నేహ సంబంధం ప్రభు, మిత్ర సంబంధం. ఓకే,
విశుద్ధ ఎలాంటి ప్రవర్తన భక్తుని కలిగి ఉంటాడు? భగవంతుడు విశుద్ధ భక్తుడు భగవంతుని ఎడ ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటాడు? ఇక భగవంతుడు తప్ప మిగతా ఏది అతనికి ఇక అతని మనసులో ఉండదు ప్రభు. ఆ, నిత్య శుద్ధ అతని యొక్క మనసు చాలా నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా. తర్వాత అతను ప్రతి చోట భగవంతుణ్ణి చూస్తాడు. అంతటా భగవంతుణ్ణి చూడగలిగిన స్వభావం కలిగిన వాడు ఉంటాడు ప్రభు. ఓకే ప్రభుజీ, నేను మార్కులు ఇచ్చేస్తున్నాను మీకు. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేటువంటి సంబంధము చాలా ఆనందదాయకమైనటువంటి. భక్తుడు చాలా దాన్ని ఆనందంగా పరవశించిపోతుంటాడు. ముఖ్యమైన లక్షణం ఏంటంటే పూర్తిగా భగవంతుడి మీద ఆధారపడి ఉంటాడు. అనుక్షణం కూడా అన్ని ప్రమాదకర స్థితిలో భగవంతుడు తనని పరీక్షిస్తాడు అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. రైట్ ఆన్సర్ మాతాజీ, రైట్ ఆన్సర్ ప్రభుజీ, మాటలు ఇవ్వడం జరిగింది. తర్వాతి ప్రశ్న భాగ్యలక్ష్మి మాతాజీ. అమ్మ సిద్ధంగా ఉన్నారా? కృష్ణ ప్రభుజీ. మాతాజీ మీది 57వ ప్రశ్న. ప్రశ్న 56. మాతాజీ చాలా చక్కని ప్రశ్న ఇది, సులభమైంది కూడాను. ఈ జగత్తంతా కూడాను భగవత్ చైతన్యం లేకుండా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే ఈ జగత్తుకు ఏమవుతుందని చెప్తున్నారు? ప్రభుపాదుల దాని గురించి వ్యాఖ్యానం చేస్తారు. అంటే భౌతిక ప్రపంచంగా మారుతుంది ప్రభుజీ ఈ కలియుగం. ఇది భౌతిక ప్రపంచమే కదా. భగవత్ చైతన్యం లేకుండా జీవనాన్ని కొనసాగిస్తుంటే ఏమవుతుందని చెప్పారు? ఎవరికి వాళ్ళే దేవతలుగాను ప్రభుపాదుల ఒక సూచన తెలియజేస్తారు. ఇలాగా భగవత్ చైతన్యం లేకుండా జీవనం కొనసాగుతున్నట్టయితే ఇది జరుగుతుంది అని చెప్తారు. ఏమిటది? మూర్ఖులు. సరే చెప్తారు, చూద్దాం. పావని మాతాజీ, పాసన్ కృష్ణ. పావని మాతాజీ, హరివో. ఒక్కసారి క్వశ్చన్ రిపీట్ చేయరా ప్లీజ్. ఈ జగత్తంతా కూడాను భగవత్ చైతన్యం లేకుండా జీవనాన్ని కొనసాగిస్తుంటే ఈ జగత్తుకు ఏమవుతుందని, ఈ సమాజానికి ఏమవుతుందని ప్రభుపాదుల వారు చెప్పారు. ఏం జరగవచ్చు? ఇది ప్రశ్న. అంటే అప్పుడు ప్రతి ఒక్క జీవాత్మ ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకే దాసులైపోతారు ప్రభుజీ. అవును, అప్పుడు ఏం జరుగుతుంది అంటున్నారు ప్రభుపాదుల వారు? ఏంటంటే అవే మనకు శత్రువులుగా మారుతుంది కదా ప్రభుజీ. రైట్. దానివల్ల మనం అజ్ఞానంలో ఉండిపోతాం ప్రభుజీ. ఓకే, అది ఏం జరుగుతుంది మాతాజీ? ప్రభుపాదుల వారు ఒక వ్యాఖ్యానం చేశారు. ఆల్రైట్. సో క్వశ్చన్ ఎవరికి వెళ్ళిపోతుంది? అమృతమయ గోపికాదేవి మాతాజీ, మీరేం చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ క్వశ్చన్ ఒకసారి చెప్తారా? భగవత్ చైతన్యం లేకుండా జీవితాన్ని కొనసాగించేటువంటి మానవ సమాజానికి ఏం జరుగుతుందని ప్రభుపాదుల వారు చెప్పారు?
సుమిత్ ప్రభు సుమిత్ ప్రభు ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ ప్రభు. హరి I will ask you the question in English. What happens if the world continue to be godless society? Continue to be godless society. If society is godless, then nothing is exist, Prabhuji. Without God, nothing is exist, because God creates everything. Yeah. Then what will God take? Is there any action that God take, or what happens to the society? Destroyed, Prabhuji. The society will demonstrate, means destroyed. It's all right, Sumit Prabhu, I am tend to give a mark to you. Yes, Prabhuji. హరిబో. సో అందరూ కూడాను భగవత్ చైతన్యం లేని సమాజం ఏర్పడినట్టయితే ప్రభుపాదుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారు? హిరణ్యకశిపుడు ఇంత శక్తివంతుడు కదా, భగవత్ చైతన్యం లేకపోవడం మూలంగా, భగవంతుని వ్యతిరేకంగా ఉండడం మూలంగా క్షణంలో హరింపజేయబడ్డాడు. అదేవిధంగా భగవత్ చైతన్యం లేనటువంటి సమాజము, అందరూ కూడా ఎవరు భగవత్ చైతన్యం లేదనుకోండి, ఆ సమాజాన్ని భగవంతుడు మళ్ళీ క్షణంలో నిర్వీర్యం చేయగలడు. అందుకని రాక్షస స్వభావాన్ని కలిగిన వ్యక్తులంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ భగవత్ చైతన్యం లేనటువంటి నాగరికత ఏదైతే ఉందో దాన్ని అంతమొందించాల్సిన అగత్యం ఏర్పడుతుంది భగవంతుడైన కృష్ణుడికి. తప్పకుండా ఏదో ఒక సమయంలో ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు. ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అది అంటే, ఇప్పటికీ చాలా మంది భక్తులు భౌతిక జగత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి జరగట్లేదు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇది అంటే ఈ సమాజము పరిపుష్టంగా ఉండడానికి మనం చేసే కార్యక్రమాలు దోహదపడతాయని గుర్తుపెట్టుకోవాలి. రైట్ ఆన్సర్ ప్రభుజీ, ధన్యవాదాలు. తర్వాత ప్రశ్న ఎవరికి వెళ్తుంది? పావని మాతాజీ, మీకే డైరెక్ట్ క్వశ్చన్. సిద్ధంగా ఉన్నారా పావని మాతాజీ? హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరి. ఈ క్వశ్చన్ లింగారెడ్డి ప్రభుదా? ఈ క్వశ్చన్ భాగ్యలక్ష్మి మాతాజీ. మీకు 14వ ప్రశ్న మాతాజీ, చూద్దాం. రాక్షసుల యొక్క పుత్రులు ప్రహ్లాదుని యొక్క ప్రబోధనలు విన్న తర్వాత, ఆధ్యాత్మిక ప్రబోధనలు విన్న తర్వాత ఏం చేశారు? వాళ్ళు కూడా భక్తులుగా మారి హరినామాన్ని జపించారు ప్రభుజీ, హరిభక్తులు అయ్యారు. ఇంకా ఏం చేశారా? దీన్ని తిరస్కరించారా? అంటే ఎవరైనా శుక్రాచార్యుడు కొడుకులు షండ అమర్కులు ఏదైతే చెప్పారో వాళ్ళ బోధనను తిరస్కరించారు ప్రభుజీ. ఓకే మాతాజీ, రైట్ ఆన్సర్. ఆల్ రైట్, తర్వాతి ప్రశ్న ఎవరికి వెళ్తుంది? అమృతమై గోపికాదేవి మాతాజీ, సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు. రెండో ప్రశ్న. సంద మరియు అమరకులు ఎందుకు భయభ్రాంతులకి లోనయ్యారు? హరే కృష్ణ ప్రభుజీ. అమరకులు ఎందుకు భయభ్రాంతులయ్యారు? వాళ్ళు హిరణ్యకశిపుడు అంటే హిరణ్యకశిపుడుకి ఇది చంపడానికి నరసింహస్వామి వస్తారు, అవతారం వస్తుంది కదా ప్రభుజీ. వచ్చేటప్పుడు కొద్దిసేపు నృసింహస్వామి ఏమో అలా ఉండిపోతారనమాట, ఏం చెయ్యరు, ఆ లీలను అలా చూస్తుంటారనమాట. అప్పుడు వాళ్ళు ఇంకా భయపడిపోతారు, ఇంకా మేము ఇంకా ఇదే స్థితిలో ఉండాలా, ఇప్పుడు కూడా మాకు దీని నుంచి ముక్తి లభించదా అనేసి వాళ్ళు భయపడిపోతారు ప్రభుజీ. అలాంటి సందర్భం ఏర్పడిందా వాళ్ళకి మాతాజీ? ఉందా ఆ విషయం?
రైట్, ఇంకా ఎవరైనా ఏదైనా చెప్తారేమో చూద్దాం మాతాజీ. సుమిత్ ప్రభు, आपको मैं क्वेश्चन इन इंग्लिश में पूछूंगा. Why do Sanda and Amarka become afraid? Do Sanda and Amarka become afraid? Because Prabhuji, Prahlad Maharaj, uh, Prahlad Maharaj teach their students, insist their students to become Krishna consciousness. That's why Sanda and Amarka are afraid their students don't learn matlab and प्रभु जी हिंदी में बोल सकता हूँ. हाँ, हिंदी में बोल सकते, कोई बात नहीं, बोलिए. सही बोल रहे हैं प्रभु जी. बोल दी. यस प्रभु जी. संदा एंड अमरका इसलिए डर गए क्योंकि प्रहलाद महाराज प्रभु जी उनके साथियों को कृष्णा के कॉन्शियसनेस के बारे में समझाना मतलब कि और होने के लिए प्रोत्साहित कर रहे थे. इसलिए वो लोग डर गए कि ये लोग मतलब उनके स्टूडेंट्स उनके बात नहीं मानेंगे एंड वो कृष्णा के ओर हो जाएंगे. इसलिए प्रभु जी वो डर गए. రైట్ ఆన్సర్ ప్రభు. Yes. సందా और అమర్కా जो तो వాళ్ళిద్దరు కూడాను రాక్షస పుత్రుల యొక్క అధ్యాపకులు. ప్రహ్లాద్ మహారాజ్ దాని విద్యార్థులందరికీ కూడా కృష్ణ చైతన్యాన్ని ప్రబోధిస్తూ ఉంటే వాళ్ళంతా భక్తులుగా మారిపోవడాన్ని చూసి వీళ్ళిద్దరు భయపడ్డాడు. సందా అమర్కలు భయపడ్డారు. రైట్ आंसर प्रभु जी. और अभी ఇప్పుడు अभी डायरेक्ट क्वेश्चन भी आप ही को आने वाला है प्रभु जी. सिद्ध रहना. मैं क्वेश्चन अंग्रेजी में पूछूंगा आपको प्रभु जी. Yes प्रभु जी. What is the effect of the preaching of pure devotee like Prahlad Maharaja? ప్రహ్లాద్ మహారాజ్ నుంచి విశుద్ధ భక్తుల ప్రబోధనల ద్వారా ఎలాంటి పర్యవసానం ఏర్పడుతుంది? వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రీచింగ్ ఆఫ్ ప్యూర్ డివోటీ లైక్ ప్రహ్లాద్ మహారాజ్? प्रभु जी प्रीचिंग मीनिंग? प्रीचिंग मतलब प्रचार करना, भगवान के बारे में प्रचार. Okay. What is the effect of preaching of Prahlad Maharaja? जैसा विशुद्ध भक्त जो रहते हैं, विशुद्ध भक्त प्रहलाद महाराज जैसा विशुद्ध भक्त भगवान के बारे में प्रचार किए तो क्या हो जाते हैं? ओके, मतलब भक्त के अच्छा प्रहलाद महाराज जैसा अगर कोई विशुद्ध भक्त कृष्णा के बारे में प्रचार करने तो क्या हो जाते हैं? हाँ. ओके प्रभु जी. उनका प्रभु जी वो उनका सोल प्योर हो जाता है एंड वो कृष्णा के और उनका ध्यान और बढ़ता है and they are also become like pure devotees. Hari Bol. Right answer प्रभु जी. Yes प्रभु जी. हरे कृष्ण. सतम प्रसंगम मम वीर्य संविदो भवन्ति हृत्कर्ण रसायन कथः. విశుద్ధ భక్తుడు భగవంతుడైన కృష్ణుని వీళ్ళని ప్రచారం చేసినట్టయితే వినేవాళ్ళంతా కూడా విశుద్ధ భక్తులుగా మారి. రైట్ ఆన్సర్. భగవత్ ధన్యవాదాలు. మీ తర్వాత లక్ష్మీ కవితి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం. హరి హరి బో. ఇరవైవ ప్రశ్న. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించిన వ్యక్తులకి ఏం జరుగుతుంది? కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే ఏం జరుగుతుంది? శ్రీకృష్ణ భగవానుని ఆదరణ లభిస్తుంది ప్రభుజీ. తర్వాత భగవానుడిని పాదసేవ దొరుకుతుంది ప్రభుజీ. ఆ తర్వాత జన్మమృతి జరావేద చక్రంలో పడకుండా ఉత్తీర్ణులయ్యే భాగ్యం కలుగుతుంది ప్రభుజీ. అలా పడ్డము అంటే ఏమిటి? కృష్ణ చైతన్యంలో ఉండడము అంటే కృష్ణ చైతన్యంలో చేరటం ప్రభుజీ. మరి జన్మ రాకుండా ఉండటానికి.
మార్కులు ఇచ్చేస్తున్నాను మాతాజీ. భౌతిక బంధనాల నుంచి ముక్తులైపోతారు. Yes, భౌతిక మాతాజీ. బంధనాల నుంచి ముక్తులవుతారు. హరే కృష్ణ. హరి హరి బోల్. రైట్ ఆన్సర్ మాతాజీ. థ్యాంక్ యూ. తర్వాతి ప్రశ్న పద్మజ మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? పద్మజ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాత. आठवां प्रश्न చాలా సులభతరమైన ప్రశ్న వచ్చింది మాతాజీ మీకు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని బాదినప్పుడు ఏం జరిగింది? పెద్దగా శబ్దం వచ్చింది ప్రభుజీ. ముల్లోకాలు అదే ముల్లోకాలు మొత్తం కదిలాయి ప్రభుజీ. హరి రైట్ ఆన్సర్ మాతాజీ. చాలా సులభమైన ప్రశ్న వచ్చేసింది మీకు. ఏం చేసింది అలా జరిగినప్పుడు? చాలా దేవతలందరూ భయపడ్డారు. పెద్ద శబ్దం వచ్చింది. అసలు ఏం జరుగుతుందో కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళకి ఏమీ కనబడలేదు కూడా. ముల్లోకాలకి ఆ శబ్దాలు వినిపించాయి. ఎస్ హరి బోల్. తర్వాతి ప్రశ్న బి సత్యవతి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? బి సత్యవతి మాతాజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. దండవత్ ప్రణామం. ఎన్నో ప్రశ్న? 28వ ప్రశ్న. ఎవరి సూచనల్ని భక్తులు స్వీకరిస్తారు, ఎవరి సూచనల్ని భక్తులు పట్టించుకోరు? శ్రీకృష్ణ భగవానుడైన దేవాది దేవుడైన సూచనల్ని భక్తులు స్వీకరిస్తారు ప్రభుజీ. ఎవరి సూచనలు పట్టించుకోరు మరి? హిరణ్యకశిపుడు చెప్పే సూచనల్ని ఎవరు కూడా పాటించరు ప్రభుజీ. మరి ఆయన చెప్పివి కూడా ఎవరు ఆచరించలేదు కదా ప్రభుజీ. దాని ఏ కోవకు చెందినవాడు హిరణ్యకశిపుడు? రాక్షసుడికి సంబంధించిన వాడు ప్రభుజీ. మరి సమాధానం ఏం చెప్పాలి మాతాజీ? మార్కులు ఇస్తున్నాను కానీ సమాధానం ఏంటంటే కృష్ణునికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రామాణిక భక్తుల యొక్క సూచనని స్వీకరిస్తాడు. అభక్తులు లేకపోతే అసుర స్వభావానికి కలిగిన వ్యక్తుల సూచనని పట్టించుకోడు. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరి హరి. సుప్రజ మాతాజీ హరే కృష్ణ. సుప్రజ హరే మాతాజీ కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరి హరి బో. హరి హరి. 34వ ప్రశ్న. కృష్ణుడు ఇప్పుడు ఒక శ్లోకం చెప్తాను మాతాజీ. నేను భగవద్గీతలోని శ్లోకం అది. దాని అర్థం ఏంటో మీరు చెప్పాలి అంతే. చాలా సులభమైంది. చాలా సరళ శ్లోకం కూడా విన్నారు. ఆ శ్లోకం యొక్క కృష్ణుడు పలికిన శ్లోకం యొక్క అర్థం ఏమిటి? యజ్జద్ విభూతి తత్ సత్వం శ్రీమద్ ఊర్జితం ఏవవా తత్తత్ ఏవాగచ్చతం త్వం మమ తేజో అంశ సంభవ. ప్రభుజీ నాకు తెలీదా? ఒక దీని లేకపోతే కొత్త ప్రభుజీ 2 days నుంచే క్లాస్ ఉంటుంది. అవునవును కదా. అవును కదా. నేను పని చేస్తాను. లేకపోతే దీన్ని వ్యవహారిక భాషలోకి మార్చేసి ఇలా పద్యంగా కాకుండా అడిగే ప్రయత్నం చేయనా? అట్లాగే లేకపోతే మరో ప్రశ్న అడిగేద్దాం. అలాగే. ఈ ప్రశ్న నిజంగానే రాసినప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది, అడగాల వద్దా అని. కానీ వచ్చేసింది, అలాగ ఉండిపోయింది, తీసేయాల్సింది. అందుకని మీకు మరో ప్రశ్న అడుగుతాను మాత్రం. 12వ ప్రశ్న. దీన్ని ఎవరైనా కూడా చెప్పగలరో లేదో కూడా నాకు కూడా తెలియదు. అందుకని మీ ప్రశ్న ఏమిటి అంటే, హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత భగవంతుని
దర్శించడానికి ఎవరెవరు వచ్చారు? ఇది కొంత సులభతరమైన ప్రశ్న. హిరణ్యకశిపుని వధించిన తర్వాత భగవంతుని చూడడానికి ఎవరెవరు వచ్చారు? పేర్లను చెప్పండి. ఇంద్రులు, దేవాది దేవుళ్ళు, ఉమ్, దేవాది దేవుళ్ళు, దేవాది దేవుళ్ళు, ఇంద్రులు, దేవతలు, ఉమ్. త్రిమూర్తులు, త్రిమూర్తులు. మధుజీ ఏమైనా చెప్తున్నారా? ప్రభుజీ, ప్రభుజీ, దేవతలందరూ వచ్చారు. దేవతలందరూ వచ్చారు. ఇంకెవరైనా వచ్చారంటారా? తెలియదు ప్రభుజీ. అలాగే సుప్రజ మాతాజీ మార్క్ చేస్తున్నాను. దేవతలందరూ వచ్చారు. వాళ్ళతో పాటు యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, విద్యాధరులు, మానవులు, నాగులు అందరు కూడాను, జగత్తులో ఉన్న వాళ్ళందరూ కూడాను, ఊర్లోకాల్లో ఉన్న వాళ్ళంతా కూడాను భగవంతుని దర్శించుకోవడానికి వచ్చారు. అలాగే మాతాజీ తర్వాతి ప్రశ్న నాగలక్ష్మి స్వాతి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, పదవంద ప్రభుజీ. హరి బోల్ మాత, మీకే ప్రశ్న రాబోతుంది. ఇరవై 26వ ప్రహ్లాద్ మహారాజు ప్రజాపతుల కన్నా ఉన్నతుడు ఎలా? ప్రహ్లాద్ మహారాజు చాలా సులభమైన ప్రశ్న మాతాజీ, కొంచెం ఆలోచిస్తే చెప్పగలరు. ప్రహ్లాద్ మహారాజు ప్రజాపతుల కన్నా ఉన్నతుడు ఎందుకు, ఎలా? ప్రజాపతుల కన్నా ఎందుకు ఉన్నతుడు ప్రహ్లాద్ మహారాజు? ఆయన తండ్రి ఎన్నిసార్లు చెప్పినా సరే వినకుండా ఎప్పుడు హరినామాలు జపిస్తూ ఉండేవారు ప్రభుజీ. ప్రజాపతులతో పోల్చి చెప్పాలి కదా ఇక్కడ మాతాజీ. ప్రజాపతుల కన్నా ఎందుకు గొప్పవాడు? సారీ ప్రభుజీ, పాస్ ప్రభుజీ. हरि बोल। तो क्वेश्चन पास होते देख के सत्यवती माता जी హరే కృష్ణ ప్రభుజీ. మీరేం చెప్తారమ్మా? తను 5,000 సంవత్సరాల్లోనే తన చాలా హరిభక్తుడు ప్రభుజీ. ఏ ప్రజాపతుల కన్నా ఎందుకు ఉన్నతుడు? ప్రజాపతులు వాళ్ళు ఏంటి మీద? అదే ప్రభుజీ, అంటే ప్రజలందరికన్నా చాలా భక్తుడు కదా, అంటే హరినామ భక్తుడు. ప్రజాపతులు కారా? అందరికి తను పిలవగానే హరి నరసింహ అవతారం ఎత్తుకొని వస్తారు కదా, అందుకే తను ఉన్నతమైన భక్తుడు అనేసి అనుకుంటా. ఓకే, ఇంకెవరికైనా ఒక్క అవకాశం ఇద్దాం, ఏదైనా బెటర్ గా ఏదైనా చెప్తారేమో చూద్దాం. క్వశ్చన్ ఇంకెవరికి వెళ్తుంది? ఉప్పల లక్ష్మి మాత్రం మీరేమని చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరిబో. సాక్షాత్తుగా దేవదేవుని చేతనే రక్షింపబడ్డాడు కాబట్టి ప్రహ్లాదుడు అమిత భాగ్యవంతుడు. ప్రజాపతుల కన్నా ఎందుకు ఉన్నతుడు? రైట్, ఇప్పుడు ఎవరికి వెళ్తుంది ప్రశ్న? నర్మదా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.
హరి బోల్. అతను సమస్త జీవుల యందు కూడాను సమభావం కలిగి ఉన్నారు ప్రభుజీ. మరి ప్రజాపతులు వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కలా చూసేవాళ్ళు ప్రజాపతులు. బట్ భక్త ప్రహ్లాద్ అలా కాకుండా అందరినీ కూడా ఒకే దృష్టితో చూసేవాళ్ళు. హరి బోల్. రైట్ ఆన్సర్ మాతాజీ. ప్రజాపతులు వాళ్ళ యొక్క పరివారాన్ని పెంచడానికి, వాళ్ళ వర్గాన్ని పెంచడానికి తాపత్రయపడేటువంటి వాళ్ళు. కానీ ప్రహ్లాద్ మహారాజు అందరినీ సమాన దృష్టితో చూసేటువంటి. రైట్ ఆన్సర్ మాతాజీ. ధన్యవాదాలు. రైట్ ఆన్సర్ మాతాజీ. ఇప్పుడు మనకు ఒక రౌండ్ పూర్తయింది. సో ఇప్పుడు మనకి ఎంత సమయం ఉంది? ఇంకా 13 నిమిషాల సమయం మాత్రమే ఉంది. మనం దీన్ని మళ్ళీ ఇంకో రౌండ్ మొదలెడితే పూర్తి చేయలేము. అందుకని మనం ఇక్కడ ఆపేద్దామా? హరే కృష్ణ ప్రభుజీ. యజ్ఞ విభూతి మత్సత్వం ఆ యొక్క భగవద్గీత శ్లోకాన్ని ఓపెన్ క్వశ్చన్ గా అడుగుతారండి ప్రభుజీ. భగవద్గీత శ్లోకాన్ని ఓపెన్ క్వశ్చన్ గా అడగాల? దాని మార్కులు ఏమి ఉండవు మరి మాతాజీ. ఓకేనా? నో ప్రాబ్లం ప్రభుజీ. ప్రభుజీ దాని ఆన్సరు అన్నింటికి దేవాది దేవుడే అధికారి అనేసనా? అలాంటిదే మాతాజీ. ఎన్నో ప్రశ్న అది మీకు గుర్తుందా? 34వ ప్రశ్న. అది అన్నింటికి భగవంతుని యొక్క తేజోంశం నుంచి ప్రకృతిలో వచ్చినటువంటి అద్భుతమైన విషయాలు అవనివ్వండి, ఆశ్చర్యకరమైన విషయాలు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఒక్క తేజం యొక్క అంశం నుంచి సృష్టించబడినవి అని అర్థం. తత్సత్వం. అదే అర్థం మాతాజీ. అన్ని కూడా తేజవంతమైనటువంటివన్నీ, ఉత్కృష్టమైనటువంటి అన్ని కూడాను భగవంతుని నుంచే ఉద్భవించాయి, భగవంతుని యొక్క ఉన్నత స్థితి నుంచి ఉద్భవించాయని దాని అర్థం అని చెప్పబడింది. రైట్ ఆన్సర్ నుంచి ఒక్క అంశ నుంచి, భగవంతుని యొక్క ఒక్క అంశ నుంచి అవన్నీ ఉద్భవించాయి. yes. సో ఇక్కడ మనం ముగిద్దాం మాతాజీస్ అండ్ ప్రభుజీస్. అయితే ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి చూద్దామా? ఎవరైనా అనౌన్స్ చేస్తారా? మెయింటైన్ చేస్తున్నారా ఎవరైనా మార్క్స్? చేస్తున్నా ప్రభుజీ. పంచమాతాజీ ఏమైనా చేస్తున్నారా? మీరు చేస్తున్నారని చేయలేదు మాతాజీ. ఓకే మాతాజీ. సరే సో మాతాజీ మరి మార్క్స్ అనౌన్స్ చేస్తారా మీరు? సరే ప్రభుజీ. హరే కృష్ణ. సత్యవతి కే మాతాజీ హరి బోల్. హరి బోల్. హరి బోల్. హరి బోల్. లక్ష్మి ఉపన్ మాతాజీ 3 మార్క్స్. హరి బోల్. హరి బోల్. నర్మదా మాతాజీ 3 మార్క్స్. హరి బోల్. హరి బోల్. పుణ్యవతి మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. అలేఖ్య మాతాజీ హరి బోల్. హరి బోల్. వసుదేవి మాతాజీ హరి బోల్. హరి బోల్. హరి బోల్. లక్ష్మీ దేవి మాతాజీ హరి బోల్. హరి బోల్. కనక దుర్గా దేవి మాతాజీ 3 మార్క్స్. హరి బోల్. లింగారెడ్డి ప్రభు 2 మార్క్స్. హరి బోల్. భాగ్యలక్ష్మి మాతాజీ హరి బోల్. హరి బోల్. హరి బోల్. నా ప్రభుజీ 4 మార్క్స్. హరి బోల్. హరి బోల్. హరి బోల్. రెండు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను కదా ప్రభుజీ. అమ్మా నేను 2 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను ప్రభుజీ. 3 మార్క్స్ వేశారు నాకు. పాస్ ఎందుకు వచ్చిందండి పాస్ ఆన్ క్వశ్చన్ మాతాజీ, దానికి 1 మార్క్ కదా. ఓకే సార్ మాతాజీ. ఓ కనకదుర్గ మాతాజీ. ఓకే ఓకే. యా ఒకటి పాస్ ఆన్ క్వశ్చన్. అవునా ప్రభుజీ? అవునమ్మా. అమృతమై గోపికా దేవి మాతాజీ హరి బోల్. హరి బోల్. సుమిత్ ప్రభు 4 మార్క్స్. హరి బోల్. హరి బోల్. లక్ష్మీ కవిత మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. హరి బోల్. పద్మజ మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. హరి బోల్. బి సత్యవతి మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. హరి బోల్. సుప్రజ మాతాజీ 2 మార్క్స్. హరి బోల్. హరి బోల్. నాగలక్ష్మి స్వాతి మాతాజీ హరి బోల్. హరి బోల్. నాగలక్ష్మి స్వాతి మాతాజీ తన పేరు స్వాతి అంటాం. హరే కృష్ణ ప్రభుజీ. ఓకేనా? ఎస్ మాతాజీ. హరి హరి బోల్. సో మార్కులని చూస్తూ ఉంటే ఎవరికి ఎన్ని వచ్చాయి? సుమిత్ ప్రభు
పావని మాతాజీ ఇద్దరికి కూడా 4 మార్కులు వచ్చాయి. హరి హరి బో. ఇద్దరు మొదటి స్థానంలో నిలిచారు. రెండవ స్థానంలో నిజానికి 3 మార్కులు వచ్చిన వాళ్ళు రెండవ స్థానంలో 3 ఉన్నారు. ఉప్పల లక్ష్మీ మాతాజీ, నర్మదా మాతాజీ, ఆ తర్వాత కనకదుర్గాదేవి మాతాజీ ముగ్గురికి కూడాను 3 మార్కులు వచ్చాయి. తాళం పడిపోయింది ఇందులో ఏదో వేసాడు. రెండవ స్థానంలో ఉన్నారు కదా. అవును ప్రభుజీ. 3వ స్థానంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పుణ్యవతి మాతాజీ, లింగారెడ్డి ప్రభు, లక్ష్మీ కవితి మాతాజీ, పద్మజ మాతాజీ, బి సత్యవతి మాతాజీ, సుప్రజ మాతాజీ, వీళ్ళందరూ కూడాను 2 మార్కులతో 3వ స్థానంలో ఉన్నారు. ఇది ఈనాటి క్విజ్ యొక్క పర్యవసానము. సో మొదటి స్థానము రెండవ స్థానంలో కలిపి 5 ఉన్నారు మొత్తం మంది. ఈనాటి కార్యక్రమం అందరూ కూడా చక్కగా క్విజ్ లో భాగస్తులందరికీ కూడాను ధన్యవాదాలు మాతాజీ అండ్ ప్రభుజీ. చక్కగా క్విజ్ నిర్వర్తించడానికి కారణభూతమయ్యారు. దీనికి దోహదం చేసి స్ఫూర్తినిచ్చినటువంటి పద్మజ మాతాజీ మీకు కూడా ధన్యవాదాలు. అలాగే భాగస్తులైన భక్తులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మన మిగతా మేరకైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ కరెక్షన్స్ కానీ ఉన్నాయా ఇవాళ మనం చర్చించిన దాంట్లో? కానీ మీరు మొత్తం అంతా చదివేశారు కదా. 7వ స్కందంలోని 8వ అధ్యాయం చక్కగా చదివే అవకాశం మనకు లభించింది. అలాగే నరసింహస్వామి ఎలా అవతరించారు, ఎలాగా హిరణ్యకశిపుని సంహరణ చేశారు అనేది మనం చక్కగా అధ్యయనం చేయడానికి ఆస్కారం ఏర్పడింది. ఎవరైనా చెప్పాలనుకున్నా కూడాను, లేకపోతే ఏమైనా ప్రశ్నలు అడగాలనుకున్నా కూడా చర్చించాల్సిందిగా మీరు కండక్ట్ చేసినందుకు మీకు ఇప్పుడు ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. మీకు కూడా చక్కగా భాగస్తులయ్యారు. మాతాజీ మూలంగా చదవగలిగాం. హరే కృష్ణ ప్రభుజీ అండ్ మాతాజీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. 62 ఎన్ని క్వశ్చన్స్ తయారు చేశారు ప్రభుజీ? 62వ క్వశ్చన్ అని అడిగారండి ఎవరినో. మొత్తం 70 క్వశ్చన్లు తయారయ్యాయి మాతాజీ. ఎన్ని రోజులు దాని గురించి సాధన చేసి ఉంటారు ప్రభుజీ. ఈ క్వశ్చన్లన్నీ తయారు చేయడానికి మామూలు విషయం కాదు ప్రభుజీ. 70 క్వశ్చన్స్ మాతాజీ. నిజానికి ఇక్కడ నేను గుర్తించాల్సింది ఇంకొకటి ఉంది. పద్మజ మాతాజీ కూడాను ప్యారల్ గా క్వశ్చన్స్ తయారు చేశారు. పద్మజ మాతాజీ నిజానికి 100 క్వశ్చన్లు తయారు చేశారు. మీకు ధన్యవాదాలు. పార్టిసిపేట్ చేశారు. అందరూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇంకా ఆ ఉత్సాహంతోనే నేను కూడా మీ అందరి ప్రోత్సాహంతోనే నేను కూడా ప్రిపేర్ చేశాను. మీరు మమ్మల్ని అందరూ మోటివేట్ చేశారు. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. మీకు కూడా నాకు ఈ ఐడియా వచ్చింది. మీ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ఇలానే ముందు ఇంకొన్ని మంచిగా జరుపుకుందామని నేను అనుకుంటున్నాను. అందులో కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను మాతాజీ. థ్యాంక్ యూ మీరందరికీ. హరి 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 చేస్తాం మాతాజీ. మామూలుగా మనం ఈరోజు కీర్తన ఆలపించుకుంటాం కదా ప్రతిరోజు సాయంత్రం. ఇవాళ ఎవరు కీర్తన ఆలపిస్తారు? వసుదేవ్ మాతాజీ ప్రభుజీ. జూమ్ అదే టాపిక్ మీద ఉంది కదా ప్రభుజీ ఈ రోజు నైట్. ఎన్ని గంటలకు అది? 8:30 8 o'clock కదా. అవును, 8 o'clock కి మనం యూత్ ప్రోగ్రామ్ నిర్వహించుకుంటాం. ఈరోజు టాపిక్ ఏంటి పద్మజ మాతాజీ? ఈరోజు 8 గంటలకి యూత్ ప్రోగ్రామ్ లో మనకి భగవంతుడు మాయాదేవిని సృష్టించినప్పుడు మాయాదేవి నుంచి ఎలా బయటపడగలరు? భగవంతుడి నుంచే మాయ సృష్టించబడినట్టు మాయ నుంచి మనం ఎందుకు బయటపడాలి అనేటువంటిది చర్చనీయాంశం ఈరోజు. కాబట్టి అందరూ కూడాను మామూలుగా స్టూడెంట్స్ ప్రత్యేకంగా నిర్వర్తించబడేదైనా కూడా అందరూ భాగస్తులు అవ్వచ్చు. ఈరోజు 8 గంటలకి ఆ కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా దాంట్లో భాగస్తులు కావాల్సింది విజ్ఞప్తి. హరే కృష్ణ. మళ్ళీ క్విజ్ ఇవేనా నెక్స్ట్ వీక్? నెక్స్ట్ వీక్ వచ్చేసి మన మామూలు క్విజ్ లోకి వెళ్ళిపోతాం కదా మాతాజీ. అంటే క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ కండక్ట్ చేస్తారేమో? లేదు మాతాజీ, ఇది ప్రత్యేకమైన ప్రోగ్రామ్ కదా, ఇంకా ఇక్కడికి ఇదే. సరే ప్రభు. హరి హరి.
అయితే ఈ క్వశ్చన్స్ అన్ని గ్రూప్ కి సెండ్ చేస్తారా? క్వశ్చన్స్ అన్నా మాతాజీ, అవును ఈ క్వశ్చన్స్ అన్ని కూడాను ఎలాగా నేను నాకు అర్థమయ్యేలాగా చేసుకున్నాను మాతాజీ. ఆంగ్లంలో ఉన్నాయి క్వశ్చన్స్ అన్ని కూడా దీంట్లోనే కదా వచ్చాయి. 8వ అధ్యాయాన్ని చక్కగా అధ్యయనం చేశారంటే క్వశ్చన్స్ వాటి సమాధానం కూడా తెలిసిపోతాయి. ప్రభుజీ నెక్స్ట్ నరసింహ చతుర్దశికి అయితే ఏమో ఫస్ట్ సెకండ్ థర్డ్ తీయడానికి కూడా మరి అందరూ జంబుల్ గా వచ్చారు కదా ప్రభుజీ, మరి ఎలా తీస్తారు ప్రభుజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా? అలా అంటున్నారా? ఫస్ట్ సెకండ్ థర్డ్ కాదు, ముగ్గురికి మాతాజీ స్పాన్సర్ చేయాలి. నేను మాతాజీ తర్వాత మాట్లాడదామని దాని గురించి డిస్కస్ చేయలేదు. 2 పొజిషన్లలోనే 5గురు ఉన్నారు. మొదటి పొజిషన్ లో 2 ఉన్నారు, 2వ పొజిషన్ లో 3 ఉన్నారు. నేను మాతాజీతో మాట్లాడి దాని గురించి నిర్ణయించి అనౌన్స్ చేస్తాను. 5గురు ఉన్నారు ఫస్ట్ 2 పొజిషన్స్ లోనే. సో వసుదేవి మాతాజీ మీరు కీర్తన ఆలపిస్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం చేస్తాను. ప్రభుజీ శ్రీ నందనందన అష్టకం. చుచారు వస్త్రమండలం సుకర్ణరత్న కుండలం చుచాచితాంగ చందనం నమామి నందనందనం. సుచారు వస్త్రమండలం సుకర్ణరత్న కుండలం చుచాచితంగ చందనం నమామి నందనందనం. సుదీర్ఘ పంకజం సికండమూర్ధజం అనంత కోటి మోహ నమామి నందనందన. సునాసికాగ్రమౌక్తికం స్వచందదంత పంక్తికం నవాంబుదాంగ చిక్కణం నమామి నందనందన. కరేణ గంజితం గతి కరీంద్ర గంజితం తుకూలపీత శోభనం నమామి నందనందన. త్రిభంగదేహ సుందరం నకాద్యూత సుధాకరం అమూల్య రత్నభూషణం నమామి నందనందన. గంధాంగ సౌరభం పురో విరాజి కౌస్తభం లాంఛనం నమామి నందనందన. బృందావనాసు నాగరం విలాసానుగవాససం సురేంద్ర గర్వమోచనం నమామి నందనందన. ప్రజంగనాశునాయకం సుఖప్రదాయకం జగన్మన ప్రళయం నమామి నందనందన. శ్రీనందనందనాష్టకం పఠేద్య శ్రద్ధయాన్విత తరేద్భవాద్విదుస్తరం లభేత్తదంగి ముక్తకం. నందనందనం నమామి నందనందనం నమామి నందనందనం నమామి నందనందనం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. చాలా చక్కగా ఆలపించారు మాతాజీ. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాదికి హరినామ సంకీర్తన్ కి జై. రామసారి హరిదాస్ ఠాకూర్ కి జై. శ్రీ రాధాకృష్ణ కి జై. భగవద్గీత కి జై. భాగవతం కి జై. దాస్ ప్రభుజీ కి జై. శ్రీహర్ష ప్రభు కి జై. జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద వారి గ్రంథాల నుంచి చర్చించే అవకాశం కల్పించారు. చక్కగా క్విజ్ కార్యక్రమంలో భాగస్థులయ్యారు మీరంతా కూడాను. ట్రాన్సెండెంటల్ క్విజ్ ప్రోగ్రామ్ కి జై. ధన్యవాదాలు మాతాజీ, మీ అందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరి హరి ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం. హరి ప్రభుజీ, దండోత్ ప్రణాం. హరి హరే కృష్ణ దండోత్ ప్రణాం. దండోత్ ప్రణాం.